దాని నుంచి ప్రభు వాక్యం చెప్తుంది, నువ్వు దూరంగా తొలగిపో. వాళ్ళతో నీకు పని ఏంటి? ఏమండి, పాపం చేసేవాడితో పని ఏంటి అబ్బాయి? ఆడిని మార్చేయాలంట దేవునికి చూద్దాం. ఆడు నువ్వు మారుతావు, లేకపోతే నిన్ను ఆడు మార్చేస్తాడు. మార్చేస్తాడంటండి. ఆడు నువ్వు మారుతావు మాట దేవుడి ఎరుగు, ఆడు నిన్ను మార్చేస్తాడు. మా తాతగారు, ఆయనకి ప్రాణం కుదరలేదు, పెళ్లి చేయాలి. వీళ్ళ గోపారపుల నుంచి ఒక సంబంధం పట్టుకొచ్చేది, దానికి మారు మనసులో ఏజ్ రక్తం ఏం చేయాలి, మారిపోద్ది అన్నాడు. నేనన్నాను, అది మారుతాం కాదు, నన్ను మార్చేస్తుంది అది ఏజ్ రక్తం ఏం చేయాలి. మారు మనసు లేని దాన్ని తీసుకొస్తే నా పని అయిపోతుంది. స్తోత్రం అని బాబు, ఎందుకే బాబు, పెళ్లి చేస్తే మారిపోతాడండి. ఆడక్కడ మారుతాడా? పెళ్లి చేస్తే మారిపోతాడా? పెళ్లి చేస్తే కుదురు ఇచ్చేస్తుందండి. ఏమొస్తుంది కుదురు? ఏజ్ రక్తం చేసి నీ కుదురు లేకుండా చేస్తాడాడు. బుద్ధిమంతుడు అయిపోతాడండి. బుద్ధిమంతుడు అయిపోతాడా? మంచిగా మారిపోతాడా? మా అమ్మాయి మార్చేసుకుంటుందండి. మీ అమ్మాయి మార్చుకోవటం కాదు, మీ అమ్మాయిని ఆడే మార్చేస్తాడు తెలుస్తాం. నిజమండి, వెరీ సీరియస్గా మనం తీసుకోవాలి. పాపం చేయ వాళ్ళతో మనకు పని ఏంటి అమ్మాయి? మనకు పని ఏంటి? నువ్వు వాళ్ళకి దూరంగా ఉండు, వాళ్ళు దూరంగా తొలగిపోమంటున్నాడు. ఇప్పుడు యోసేపే అన్నగారులే చెడుతనం చేస్తున్నారు. ఏం చేసేవాడు? దాని నుండి పారిపోయి వచ్చేసి తన తండ్రికి, ఇప్పుడు యోసేపు అన్నగారులందరూ యోసేపు మీద పగపడ్డానికి గల కారణం ఏంటంటే, వీళ్ళు చేసే పనులను తీసుకొచ్చి ఎవరో తన తండ్రికి యోసేపు చెప్తున్నాడనే కదా. ఒకసారి చదవండి, ఆదికాండం 37వ అధ్యాయం 1-2 వచనాలు. 2వ వచనం చదువు. యాకోబు వంశావళి ఇదే, యోసేపు 18 వాడే తన సహోదరులతో కలిసి మంద మేపుచుండెను. అతడు చిన్నవాడైనా చూడండి, బిలహా కుమారుల యొద్దను జల్ఫా కుమారుల యొద్ద నుండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గురించిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అన్నగారులు చెడుతనం చేస్తున్నా, పాపం చేస్తున్నా దానికి దూరంగా ఉన్నాడు, దానికి దూరంగా తొలగిపోయాడు. తొలగిపోయి వచ్చి ఏం చేశాడు తెలుసా? తన తండ్రికి అన్నగారులు చేసిందంతా కూడా ఏం చేశాడు? మాట్లాడాలి, చెప్పాడు. ఇప్పుడు అన్నగారులందరికీ పగట్టేస్తారు లేదా? ఇప్పుడు అన్నగారులు చేస్తున్నారని అన్నగారులతో కమిట్మెంట్ అవ్వాడు. అబ్బాయి, లోకంలో కమిట్మెంట్ చేయాలని చాలా 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 ఇదిగా ఉంటారు. కమిట్మెంట్ అవ్వడానికి యోసేపులాగా పారిపోవాలి తప్ప కమిట్మెంట్ అవ్వడానికి. ఇప్పుడు అన్నగారులు అందరూ శత్రువు అయిపోయినా సరే అన్నగారులు చెడుతనం జరిగించారు, కానీ యోసేపు చెడుతనమును పాపాన్ని జరిగించలేదు, దాని నుండి తొలగిపోయాడు. నేను ఈ మాట కీలకంగా ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, నిన్ను ప్రేరేపించే వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ వాళ్ళ నుంచి నువ్వు దూరంగా తొలగించుకుని దూరంగా నువ్వేం చేయాలి? నేను అన్నాను, అన్నగారికి శత్రువు అయిపోయినా పర్లేదు, కానీ చెడుతనం జరిగించాడా? మాట్లాడండి. దెబ్బలైనా తిన్నాడు, చేశాడా? యాబాయ్ చంపడానికి సిద్ధపడ్డా, చేశాడా? కారణం ఏంటంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నాకు ఏం జరగదని ధీమా యోసేపులో ఉంది. పాపం వల్ల వచ్చి జీతం మరణం. సరే, 5వ విషయానికి వెళ్దాం. 5వ విషయం ఏమనగా, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. అతడు, ఈ దుష్టుల గుడారము నుండి తొలగిపోండి, వీరు వారి పాపములలో పారువారై నశింపకయుండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడని సమాజముతో చెప్పాను. అమ్మ వినండి, 5వది, దుష్టుల యొక్క సహవాసము నుండి. ఎక్కడి నుంచి అండి? దుష్టుల యొక్క సహవాసము లేదా దుష్టుల యొక్క గుడారము నుండి నువ్వేం చేయాలి? తొలగిపోవాలి. అవునండి, దుష్టుని యొక్క సాంగత్యం. అందుకే దావీదు అన్నాడు, దుష్టులు ఆలోచన చొప్పున ఏం చేయకూడదు, నడవకూడదు. దుష్టుని యొక్క ఆలోచన. అననీయాన్ని కూడా దుష్టుడైన సాతాను కూడా. పౌలు కూడా ఒక మాట చెప్తాడు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, దయచేసి
2వ వచనములో మనం చూసినప్పుడు సర్పము తన కుయుక్తి చేత అవ్వను ఏం చేసిందట? మోసము చేసిందట. ఇంకా ఏమన్నాడు తెలుసా? చదవండి. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసం చేసినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్నటువంటి సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోతారేమో అని దైవజనుడు భయపడుచున్నాడు. ఇక్కడ దుష్టుడు అనగా ఎవరండి? సాతానుడే కదా. దుష్టుడు అనగా ఎవరండి? అపవాదే కదా. అమ్మ వినండి, సాతానుడు దుష్టుడు ఎలాగైనా సరే అవ్వనే బాల్తో కొట్టించేశాడు. కొట్టించాడు లేదా? చల్లపూట వేళ ఒంటరిగా ఉన్న అవ్వమ్మ దగ్గరకు వచ్చాడు మెల్లగా. దుష్టుడు ఏ రూపంలో వచ్చాడమ్మా? పాము రూపంలో, సర్పం రూపంలో వచ్చాడు. అవ్వమ్మా ఆ పండు ఎందుకు తినొద్దన్నాడో దేవుడు తెలుసా అని అడిగింది. దేవుడేమో తింటే ఏం జరిగిందో చెప్పాడు కానీ ఎందుకు తినొద్దన్నాడో చెప్పలేదు. దేవుడేమన్నాడు? అవ్వమా ఆ పండు దినమున నువ్వు నిశ్చయముగా చస్తావు అని చెప్పాడు అంతే. కానీ రీజన్ చెప్పలా. తింటే ఏం జరుగుతుందో చెప్పాడు కానీ ఎందుకు తినొద్దన్నాడో చెప్పలేదు. సాతాను ఎప్పుడు కూడా రీజన్స్ ఎత్తుక్కుంటుంది. ఏ బైబిల్లో ఉందా ఇలా చేయకూడదని? అలా చేయకూడదని బైబిల్లో ఉందా? నేను అడిగాను, బైబిల్లో ఉందా? ఎక్కడున్నాడే? నేను అంటాను, చూపిస్తాను బైబిల్లో నుంచి. నువ్వు దాన్ని చేయకుండా ఉంటావా? ఎందుకులేండి, ఉందా అంటే చూపిస్తానంటే చూపించాడు. చూపించాను, నువ్వు చేయకుండా ఉంటానంటే చూపిస్తాను. నాకెందుకులేండి తులుపుకుపోయాడు. హెచ్చరక్తం ఏం చేయి, అడికి అర్థమైపోయింది. హెచ్చరక్తం ఏం చేయి. ఏమండి, చాలా సీరియస్గా దీన్ని తీసుకోవాలి. ఇప్పుడు సాతాను చెప్తుంది, ఏయ్ నువ్వు తిను ఏమవుదో అని. ఏమన్నానంటే ఇంకో మాట అన్నది సాతాను, నువ్వు తింటే సావో, దేవత అయిపోతావు. హల్లెలూయా అన్నగానే ములగ చెట్టు ఎక్కిపోయింది. దేవునికి స్తోత్రం. చూడండి, అన్నాడు అవ్వమ్మను కదా. అప్పుడప్పుడు మిమ్మల్ని కూడా పొగడుతూ ఉండాలి. హెచ్చరక్తవేజయం. ఇంకా అత్త మాటలు కొంతమంది పొగడుతూ ఉంటారు. ఇంకా ప్రతి వారం పొగిడింపే హెచ్చరక్తవేజయం. అయ్యగారు అనేవాడు, చారుకేమో తాలింపు ఉండాలంట, బట్టకేమో జాడింపు ఉండాలంట, మనిషికి ఏమి ఉండాలంట చెప్పండి. మరి నిన్ను పొగిడితేనే ఉబ్బిపోతావు కదా. హెచ్చరక్తవేజయం మామూలుగా ఉండదు. ఇంకా అత్తగారు వేసి పొద్దున్నే కోళ్ళంటే కోళ్ళను పొగడాలి. మరి పొగడకపోతే టిఫిన్ రాదు. మరి హెచ్చరక్తవేజయం. ఏమండే, సాతానుగాడు కూడా పొగుడుతున్నాడు అవ్వమ్మని. మొలగ చెట్టు ఎక్కించాడు, పడింది. ఆ పండు తిన్న వల్లనే కదా వచ్చిందే పాపం. ఏమండే, లేకపోతే వండి పెట్టే పని మీకు ఉండేది కాదు, తెచ్చే పని మాకు ఉండేది కాదు. అలా చూడకండి. మరి పొద్దున్నే టిఫిన్ అనగానే ఓ పండు కోసింది తినేసేవారు. మధ్యాహ్నం వాళ్ళ చూస్తున్నారేంటమ్మా, ఆ పండు తినే బాగుండు, మాకు వండు పని లేదని మీకు అన్న నాకు తెలియదేంటే హెచ్చరక్తవేజయం. ఇప్పుడేం సూట్ అవుతుంది. మరి ఫార్ములా ఏదేని తోటలో పెట్టేసాడంటే, నువ్వు ఒళ్ళు లాగాలంటే రాత్రి భోజనం మానేసి ఫ్రూట్ తినమంటున్నాడు. ఎవడో ఇప్పుడు చెప్పింది కదా, దేవుడు ఏదేని తోటలో పెట్టేశాడు. పొద్దున్న ఓ పండు, సాయంకాలం ఓ పండు, మధ్యాహ్నం ఓ పండు అండి. మనందరం పండ్లు తిని బ్యాచ్ కాదు హెచ్చరక్తవేజయం. అది హల్లెలూయా. అబ్బాయి అదే కదా. మరి ఏది తినేవారు అబ్బాయి? లేకపోతే ఏదైనా తోటలో పలావ్ కొట్టి అని పెట్టారా? మరి మీరు అలా చూస్తారేంటి? ఏదైనా తోటలో పలావ్ కొట్టుందా చెప్పండి. ఏదైనా తోటలో కర్రీ పాయింట్లు ఉన్నాయా చెప్పండి అమ్మా. ఏదైనా తోటలు ఏంటో పళ్ళు ఉన్నాయి అంతే. ఈరోజు సాతాను ఆజ్ఞను అతిక్రమించేటట్టుగా చేశాడు. దుష్టుని సహవాసం నుండి ఎందుకు తొలగిపోమంటున్నాడు? అపవాది మాట వినే కదండి. సరే, పౌలు బాధ ఏంటో చెప్పనా? సర్పము తన కుయుక్తి చేత అవ్వనేం చేసింది? ఒరే బాబు, అవ్వను మోసం చేయటమే కాదురా, మిమ్మల్ని కూడా మోసం చేస్తాడు. క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి, ఒరే బాబు మీరు ఎట్లయినా తొలగిపోతారేమో, పవిత్రత నుండి తొలగిపోతారు. అపవాది మాట వింటే పరిశుద్ధ జీవితాన్ని ఏం చేస్తారు? భక్తిని ఏమవుతారు? ప్రార్థనా జీవితాన్ని ఏమవుతారు?
విశ్వాస జీవితాన్ని ఏమవుతారు? ఒరే బాబు, మీరు దాని నుండి తొలగిపోతారేమో. మరి అననీయ సపేరాల గురించి మనం చూస్తే తెలుసు కదా మనకి. వాళ్ళిద్దరిని ఎవరిని ప్రేరేపించాడు? సాతానుడే ప్రేరేపించాడు కదా. అపోస్తుల యొక్క సిద్ధాంతం ప్రకారము చరచర ఆస్తులన్నీ అమ్మి పట్టుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలి. కానీ సాతానుడు వాళ్ళని ఏం చేశాడంటే అది కొంచెం దాచుకునేటట్టుగా ఇవ్వకుండా, మరి దైవజనుడిని పేతురు గారి దగ్గరకు వచ్చినప్పుడు పేతురు అడుగుతాడు, నువ్వు ఇంతకే అమ్మావు అంటే ఆడేమన్నాడు? ఇంతకే అమ్మానన్నాడు. ఆయన ఏమన్నాడు? పరిశుద్ధాత్మను మోసము చేయుటకు సాతాను, అపవాది లేదా దుష్టుడు నీ హృదయమును వినాలి. ఈరోజు దుష్టుడు చాలా మందిని ప్రేరేపిస్తున్నాడు. యవన జీవితాలు పాడవుతున్నాయి, యవన బిడ్డలు పాడైపోతున్నారు. పెళ్ళైనోళ్ళే పాడైపోవటానికి వచ్చింది, పిల్లలు పాడవడానికి వచ్చిందా? 5-6 పోయే కాలం నీకేంట్రా బాబు, రక్తమే జయం. అవునండి, నశించిపోయేది ఏదైనా మన కళ్ళకు నింపుగానే అందంగానే కనపడుతుంది. ఈ రోజున నువ్వు దాని నుండి నువ్వు తొలగిపోవని వాక్యం చెప్తూ ఉంది. ఒరే బాబు, దానికి నువ్వు దూరంగా ఉండు, ఆ దుష్టునికి నువ్వు దూరంగా ఉండు. పాపములో నువ్వు పాలువారై నశించకుండానట్లు నువ్వు దూరంగా ఉండమని, తొలగిపోమని వాక్యం చెప్తున్నాడు. అందుకే దుష్టులతో సహవాసం చేయకండి, చెరిగిపోతాను. సామెతల గ్రంథకర్త అంటాడు, దుష్టులతో దుష్ట సాంగత్యం మంచి నడవడి చెప్పి 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఉంటుంది. దుష్ట సాంగత్యం మంచి నడవడిని ఏమవుతుందంట? చెరుపుతుంది. ఎన్నో వచనం చెప్పండి? 15వ అధ్యాయం 32వ వచనం అంట. చూడండి అమ్మా, 33 అంట. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికిని ఏమవుతుందండి? చెరుపును. నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకండి అని అంటున్నాడు. దుష్టులతో సాంగత్యము చేస్తే ఏమవుతుందండి? మంచోడు కూడా చెడిపోతాడు. ఏమన్నా చాలా పెళ్ళిన కొత్తలోనండి, మా ఆయన చాలా మంచిగుండు కూడా అండి, అయ్యి బాబా బంగారం అండి, ఏంటండి ఇత్తడండి. మరి ఇప్పుడు ఏమైపోయాడు? రాగి అయిపోయాడా? ఏంటి రాగి ఎందుకు అయిపోతాడు? ఎప్పుడు వన్ సైడ్ ఉండదు, మన దగ్గర కూడా ఉండదు. ఒక వ్యక్తి వెళ్ళడానికి కారణం మీరే, దాన్ని ఒప్పుకోరు మీరు. ఒప్పుకుంటే మన బతుకులు జాతకాలు ఎప్పుడూ బాగుండేగా. దుష్టుని యొక్క సాంగత్యం వెళ్ళిందంటే మంచోడైనా చెడిపోతాడు, మంచి ఆవిడైనా చెడిపోతుంది. అందుకే అన్నాడు, నువ్వు వారికి దూరంగా ఉండు. దావీదన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నువ్వేం చేయొద్దు, నడవద్దు. కాబట్టి దేవుని వాక్యమును బట్టి ప్రియ పరిశుద్ధాత్మ దేవుడే చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆరోదుగా మనం చూచినప్పుడు భిన్నమైన బోధలు. ఏ బోధలండి? చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం దయచేసి 17వ వాక్యం. లోకములో భిన్నమైన బోధలు ఉన్నాయి. దయచేసి ఒకసారి చదువుతారా? 16వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకంగా భేదాలు ఆటంకాలను కనిపెట్టి ఉండుడి, మిమ్మల్ని బ్రతుమాల్చను. వారి నుండి ఏమైపోవాలి? భిన్నమైన బోధలు. మనము ఏ బోధనైతే నేర్పించాం, నిజం చెప్తున్నాను వినండి, కలిపి చెడిపే బోధలు ఎక్కువైపోయినాయి. 3 రకాలైన బోధలు ఉన్నాయి. ప్రకటన గ్రంథములో బిలాము బోధలో ఒకసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. అయినను నీ మీద కొన్ని తప్పు మోపవలసి ఉంది. చూడు, విగ్రహాలకు బలిర్పించిన వాటిని చారత్వం చేయనట్లును ఇశ్రాయేలీలకు ఉరువడ్డమని బాలాకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు మీలో ఉన్నారు. వినాలి. బిలాము బోధ ఏంటంటే విగ్రహాలకు బలర్పించిన వాటిని మీరు తినేయచ్చు. 2, జారత్వం చేసిన తప్పేమీ లేదు. ఇది ఎవరి బోధ?
చెప్పండి అమ్మా. బిలాము బోధలు ఎక్కువైపోయినాయి. మొన్నటి వరకు ఈ విగ్రహాలు బలర్పించిన వాటి మీద చాలా ఆ డిబేట్లు మామూలుగా కాదు. ఏజరది ఎవరికేళ్ళు ఇద్దరు కలిసి చూసుమనిపించారు. ఏజ్ రక్తం ఏజ్ ఏమండే పుట్టిదని ఎవరికి తెలీదు. నేను పోయిన ఆదివారం క్లియర్గా బొరుసువార సావరంలో ఈ వాక్యం చెప్పాను. బిలాము బోధ. మళ్ళీ ఇదే అధ్యాయంలో ఇంకో బోధ ఉంది. 20వ వచనంలో యెజెబెలు బోధ. 20వ వచనం చదవండి. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉంది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెలు స్త్రీని చూడండి, జారత్వం చేయుట, విగ్రహాలకు బలి అర్పించడం, తినుట అనేది నా దాసులను బోధించుచు వారిని ఏం చేస్తున్నారు. ఇది ఏ బోధ అండి? యెజెబెలు గారి బోధ. అదేమో బిలాము గారి బోధ, ఇదేమో యెజెబెలు బోధ. ఉన్న బోధను మార్చేయడం. మన విశ్వాసానికి కట్టుబడ్డాం. నా ప్రారంభ దినాలలో మా ఆత్మీయ దైవజనులతో ఒక దైవజనుడు ఉండేవాడు. ఆయన చాలా అగ్నియే, నిజం చెప్తున్నాను. నేను సేవలో ఇన్స్పిరేషన్ చేయడానికి ఫస్ట్లో ఎంతో బలపరిచాడు. కానీ తర్వాత ఏమైందంటే బోధ మారిపోయింది. మారిపోవడం నన్ను మార్చాలని చాలా ట్రై చేశాడు. ఇక్కడి నుంచి వెళ్ళిన ఒక ప్రబుద్ధుడు నన్ను మార్చాలని చేశాడు. ఇప్పుడుకి నా వాట్సాప్కి పెడతా ఉంటాడు, నీతో మాట్లాడాలని పని ఉంది. నేను ఒక రోజు అన్నాను, నీ భార్యని ఏంటో నువ్వు నాతో మాట్లాడతా, నీతి నాకు పని ఏంటి? ఏజ్ రక్తం ఏజ్, నీదేదో నువ్వేడు, నాదేదో నేను ఎత్తాను, అంతే కదండి. బోధ మారకూడదు. బ్రతుకులు మార్చుకోవాలి కానీ బోధలు మార్చుకోవడం ఏంటి? ఏ బోధలో రక్షించబడ్డామో అదే బోధలో కడ వరకు ఉండాలి. పౌలే చెప్తాడు, పరలోకం నుండి దేవదూత చెప్పినా నువ్వు ఆ బోధ నమ్మొద్దు అని చెప్తా ఉంది. ప్రతిదీ కూడా బైబిల్ లేఖనానుసారంగా, ప్రతిదీ వాక్యానుసారంగానే ఉంటుంది. సాతాను కూడా చాలా కుయుక్తి కలిగినోడు తెలుసా. ఏం చూపించినా డిఫరెన్స్ లేకుండా చూపిస్తాడు. యేసుబాబుకే చూపించాడు. ఏమ్మాయి 40 దినాల 40 దినాల ఉపవాసం ఉన్నప్పుడు యేసుబాబుకే. మనోళ్ళు అప్పుడప్పుడు ప్రార్థనలో కూడా యేసుబాబు రెఫరెన్స్లు చెప్తారు. ప్రభా నీ నామమ్మని ఏది అడిగినా ఇస్తానన్నావు. మనం చెప్తాం రెఫరెన్స్లు యేసుబాబుకి. సాతాను గడి కూడా చెప్తాడు రెఫరెన్స్లు. కనిపి చెరిపే, విశ్వాసాన్ని చెరిపే బోధల విషయంలో అటువంటి దుర్బోధలు. ఈ రోజున చాలా సంఘాల్లో సరైన వాక్యం లేదు, ఉపదేశం లేదు. ఉన్న ఉపదేశం ఉన్న మన జీవితాలు మారాలి కదా. చెప్పేవాడును బోధించబడుతున్నప్పుడు మన జీవితాలు ఏం చేయాలి? మార్చుకోవాలి కదా. అందుకంటాడు పౌలు, కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి నువ్వు అటు ఇటు కొట్టుకుపోయే వారుగా ఉండకూడదట, ఎదిగిన వారుగా ఉండాలిరా బాబు అంటాడు పౌలు. చాలా స్పష్టంగా ఈ మాటలు చెప్తూ ఉంటాడు. నిజమే. ఇంకొక మాట ఉంటుంది పేతురు రాసిన పత్రికలో ఈ బోధ గురించి మాట్లాడుతూ. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకున్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పుల బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిరమైన మనసును విడిచి పడిపోకుండా కాచుకొనండి. అర్థమవుతుందండి? నీతి విరోధమైన బోధల చేత మనం ఒకవేళ తొలగిపోయేటట్టుగా, ఒరే బాబు మీరు తొలగిపోకుండా మీరు స్థిరమైన మనస్సును విడిచిపెట్టకుండా మీరేం చేయాలి? మిమ్మును మీరే, అంటే ఏది బోధ, అందుకే నేను చెప్తాను, ఏ బోధ చేసినా వాక్యానుసారంగానే చెప్తాను. ప్రతిదానికి ఏంటి మాట్లాడరేంటంటే వాక్యానుసారంగా ప్రతిదానికి రెఫరెన్స్. ఎన్ని వందల ప్రసంగాలు, చెప్పిన ప్రసంగం మళ్ళీ చెప్పకుండా ప్రతి దానికి వాక్యము చూపిస్తూ చెప్పిన ప్రతి మాటకి ఏముండాలి? వాక్యం ఉండాలి ఖచ్చితంగా. అది లేకపోతే సాతానుడు ఏం చేస్తాడు? మల్టిఫై చేస్తాడు. కానీ అపవాదికి మనం ఏమివ్వకూడదంటే చోటు ఇవ్వకూడదు. క్రీస్తు నుంచి ఏదొచ్చిందో బోధ ఉన్నది ఉన్నట్లుగా బోధించాలి. మీ స్థిరమైన మనస్సును విడిచి పడిపోకుండా మిమ్మల్ని మీరేం చేయాలి?
అంటే బాధల విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇది ఎన్నోది? 6వది. 7వ మాట చెప్పి నేను ముగిస్తాను. మొదట పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. చివరిది 7వది, కీడు నుండి ఏం చేయాలి? తొలగిపోవాలి. కీడు నుంచి తొలగాలి, మేలు చేయాలి, సమాధానాన్ని వెదికి వెంటాడాలి. అమ్మ, కీడు జరుగుతుంది, కీడు జరగబోతుంది అన్నప్పుడు దాని నుండి ఏం చేయాలి చెప్పండి అమ్మా. కీడు జరుగుతుందంటే మనం భయపడతాం కదా. దాని నుండి నువ్వు ఏం చేయాలంటే తొలగిపోమని వాక్యం చెప్తుంది. అప్పుడే నేను తొలగను, నేను చెయ్యను. నినివే పట్టణం మీదకి కీడు రాబోతున్నప్పుడు ఏం చేశారు? వాళ్ళందరూ ఉపవాసం ఉండి ఏం చేశారు? ప్రార్థన చేశారు కదా. ఆ చెడుతనాన్ని మానుకున్నారు కదా, తమ పాపాలు మానుకున్నారు కదా, కన్నీళ్ళు కార్చారు కదా, రోధించారు కదా. ఇప్పుడు నేనంటాను, వాళ్ళన్నీ చేసిన వాళ్ళని దేవుడు తాను చేస్తానన్న కీడును చెయ్యక మానేశాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. కీడును నువ్వేం చేయాలి? తొలగించుకోను. నేను దాన్ని ఎత్తి మీద పెట్టుకుంటాను. ఎవడేం చేస్తాడు? ఇంకా పామును జోబులు పెట్టుకుంటావా? ఇంట్లో పెట్టుకుంటావా? ఎందుకు? ఆశరక్తమేజం. హల్లెలూయా. దానివల్ల ఏం జరుగుతుంది? ఆ ఒక్కరోజుకి మాత్రం వీళ్ళకి దేవుడు ఉన్న ఒకరోజు అయితే మరి ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు చేయొచ్చుగా. కీడు జరుగుతుందని ఎవడెట్టుకుంటాడు? అబ్బాయి, బైబిల్లో చెప్తుంది కీడు, దాన్ని నువ్వేం చేయాలా? తొలగించుకోవాలి. చేస్తే ఏమవుతుంది? చేస్తే ఏమవుతుంది? చేశారు, ఏమైంది? కీడు వచ్చిందిగా. ఇప్పుడుకో పేనం కుదురుందా? చెప్పండి, పేనం కుదురుందా? సమాధానం ఉందా? నెమ్మది ఉందా? చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథులై అరచే రోజు, ఆ రోజు శ్రమలుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమర రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమర పాపులంతా ఏడ్చే. హల్లెలూయా. కాబట్టి కీడు నుండి మనం తొలగిపోయి మేలు చేయండి. కీడు నుంచి తొలగండి, సమాధానాన్ని వెదికి వెంటాడండి. నేను ముగింపులో ఉన్నాను. మానవుని జీవితంలో మనిషి తొలగించుకో చాలా ఉన్నాయి, కానీ 7 విషయాలే మీ ముందు నేను పెట్టాను. అవి తొలగించుకుంటేనే మీ కుటుంబంలో ఉన్న శాపాలు తొలగుతాయి. అవి తొలగించుకుంటేనే అభివృద్ధి మీ జీవితంలో కనపడుతుంది. అవి తొలగించుకుంటేనే సమాధానం మీ కుటుంబంలో ఉంటుంది. అవి తొలగించుకుంటేనే ఆశీర్వాదం మీ కుటుంబాల్లో మనం చూడగలము. అవి తొలగించుకుంటేనే నెమ్మదిని మీ కుటుంబంలో చూడగలము. అవి తొలగించుకుంటేనే ఆశీర్వాదము, అభివృద్ధి, దీవెన మీ జీవితాల్లో మీరు పొందుకోగలరు. తొలగించుకోవడానికి మిమ్మల్ని మీరు సంయమత కలిగి ఉందాం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రభువా. నాయనా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ రాత్రి ప్రభువా నీ దాసుని అభిషేకించి ప్రభువా అయ్యా నాయన వేటి నుండి తొలగిపోవాలో తండ్రి అయ్యా నాయన 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభువా. నీకు వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. నాయనా అయ్యా మా గుడారాల్లో ఉన్న నాయన దుర్మార్గత నుండి ప్రభువా అయ్యా తొలగిపోవాలని నాయనా నీకు స్తోత్రాలు.
మీరు మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నాయన మమ్ములను నాయన పాడు చేసేది ప్రభా, అయ్యా మా హృదయాలను ప్రభా వ్యాకులు పరిచేయి. అయ్యా నీకు స్తోత్రాలు. మా దేహాన్ని పాడు చేసేయి, చెరిపేయి. వేటున్నాయో నాయన వాటి నుండి తొలగిపోవాలని, అయ్యా నాయన అపవిత్రమైన దాని నుండి తొలగిపోవాలని ప్రభా. అయ్యా నాయన నీకు స్తోత్రాలు తండ్రి. పాపము చేయవారి యొద్ద నుండి నాయన తొలగిపోవాలని ప్రభా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నాయన నా తండ్రి నీకు స్తోత్రాలు. దుష్టుల యొక్క సహవాసము నుండి ప్రభా అయ్యా తొలగిపోవాలని నాయన, దుష్ట సాంగత్యము నా ప్రభా అయ్యా నాయన మంచి నడవడకను చెరుపుతుందని మాట్లాడావు తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా నాయన నా తండ్రి అపవిత్రమైన దాని నుండి ప్రభా, అపవిత్రమైన దానిని దేనిని ముట్టకూడదని, దాని నుండి తొలగిపోవాలని మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రాలు. యేసయ్యా నాయన భిన్న బోధల నుండి ప్రభా తొలగిపోవాలని ప్రభా. అయ్యా నాయన బిలాము బోధలు, యెజబేలు బోధలు సంఘములో ఉండకూడదని ప్రభా. అయ్యా నాయన కీడు నుండి తొలగిపోవాలని నాయన, అయ్యా నా తండ్రి మేలు చేసేవారుగా ఉండాలని ప్రభా. అయ్యా సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడాలని ప్రభా. ఈ రాత్రి 7 విషయాలు ప్రభా మీరు మాతో మాట్లాడారు నాయన. అయ్యా వేటిని మేము తొలగించుకోవాలో తండ్రి, వాటిని మేము తొలగించుకుని ప్రభా నీకు వందనాలు. నీ వాక్యమునకు, నీ యొక్క ఉపదేశానికి మమ్మల్ని మేము అప్పగించుకుని ప్రభా వాక్యానుసారంగా బ్రతకటానికి నాయన, నీ బోధను అనుసరించి నాయన, నీ వాక్యమును అనుసరించి ప్రభా నీకు స్తోత్రాలు. వాక్యానుసారమైన జీవితాలను మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కూడా వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కృపతో జ్ఞాపకం చేసుకునండి ప్రభా, నీకు వందనాలు. అయ్యా వీటన్నిటిని మేము తొలగించుకుని ప్రభా అయ్యా నీలో మేము హత్తుకొని ప్రభా జీవించడానికి సహాయం దయచేయండి. విత్తబడి మాటలు మా హృదయాలలో నీరు కట్టి ఫలింపచేసి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం ఎల్లరికూ ఆయన కృప సదాకాలం తోడైనను గాక. ఆమేన్.